హలో, వెల్కమ్ బ్యాక్ టు మా క్రియేషన్స్. ఈరోజు నేను ఒక సర్ప్రైజ్తో మీ ముందుకు వచ్చేసాను. అదేంటి అనేది మనం వీడియోలోకి వెళ్ళాక మీ అందరికీ తెలుస్తుంది. అయితే శ్రావణ మాసం వచ్చేస్తుంది. మనకి వంటలు, పిండి వంటలు, ప్రసాదాలు, అమ్మవారి అలంకరణలు ఎలా చేయాలి ఏంటి అనేది అన్నీ కూడా మీరు తెలుసుకోవాలి, చూసి నేర్చుకోవాలి అనుకుంటే ఉమా క్రియేషన్స్తో టచ్లో ఉండండి. వీడియోస్ చూస్తూ ఉండండి, షార్ట్స్ చూస్తూ ఉండండి. సో ఇప్పుడు ఈరోజు వీడియోలో నేను ఏం చేయబోతున్నాను అనేది మనం చూసేద్దాం. మేము నా ఫ్రెండ్ ఇంటికి వచ్చాను నేను ఈ వీడియో చేయడానికి. నా ఫ్రెండ్ వాళ్ళ అత్తయ్య గారు, అలాగే నాకు కూడా అత్తయ్య గారు, మా కాలనీలో మా అందరికీ కూడా ప్రియాతి ప్రియమైన ఆంటీ అన్నమాట. సో ఈ రోజు ఈ ఆంటీ వాళ్ళ ఇంటికి వచ్చాము. ఈ ఆంటీ మాటల్లోనే మనం ఏం చేస్తున్నారు, మనకి ఏమి చూపించబోతున్నారు అనేది మనం తెలుసుకుందాం. నమస్తే ఆంటీ. నమస్తే అమ్మా, నా పేరు రుక్మిణి. నేను మా ఉమా మైసూర్ పాక్ చేయమని అడిగింది, అందుకని అది ప్రిపరేషన్ అన్ని చెప్తుంది. ఓకే, రెడీ చేస్తున్నారనమాట మైసూర్ పాకు. ఇది మా కిటీ పార్టీలో మా బ్యాచ్ మొత్తం అందరికీ తెలుసు ఈ మైసూర్ పాకు ఎంత టేస్టీగా ఉంటుందో. కానీ అట్ ది సేమ్ టైం ఎంత టేస్టీగా ఉంటుందో అంత కష్టం కూడా చేయడానికి. ఎందుకంటే దానిలో పాకం అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తూ ఉంటారు. మా అమ్మగారు కూడా చేసేవారు. ఆ పాకం గనక సరిగ్గా రాకపోతే ఆ మైసూర్ పాక్ అంతా వేస్ట్ అయిపోతుంది. సో అది పంచదార పాకం ఎలా తీసుకోవాలి కరెక్ట్ గాను ఏంటి అనే దాంట్లో ఆంటీ చాలా సిద్ధహస్తులు, చాలా సార్లు చేశారు, మాకు టేస్ట్ కూడా చూపించారు. కాబట్టి ఈ రోజు మైసూర్ పాక్ మనం ఈజీగా కొలతలతో ఎలా చేసుకోవాలి అనేది తెలుసుకుందాం. సో ఆంటీ, మనం దీనికి ఏమేం కావాలి అనేది నాకు చూపించండి. అంటే ఈ మైసూర్ పాక్ చేయడానికి ఏమేం కావాలో మాకు కాస్త చెప్పండి. ఒక గ్లాసు శనగపిండి, ఒక గ్లాస్ శనగపిండి, 2 గ్లాసుల నెయ్యి, ఓకే, తెల్లగొట్టి 2 గ్లాసుల పంచదార, అంటే కొద్దిగా తక్కువతో 2 గ్లాసులు పంచదార. ఓకే ఓకే. సో ఈ 3 ఇంగ్రీడియంట్స్ మనకి మైసూర్ పాక్ చేయడానికి కావాలి. ఓకే, సో ఇప్పుడు మనము ఎలా చేయాలి అనేది చూసేద్దాం. ఓకే, ఆన్ చేసి సరిపోతుంది. ముందుగా పంచదారని మనము పాకం తీసుకోవాలి. అంటే తీగ పాకం తీసుకోవాలి. ఎంత వాటర్ వేయాలి? అది ములిగే వరకు, పంచదార ములిగే వరకు. శనగపిండి నెయ్యి వేసి కలుపుకోవాలి. ఓకే ఓకే. అంటే ఇక్కడ పాకం అవుతున్న టైంలోనే అది తిప్పుకుంటూ మనము ఈ శనగపిండిలో కాస్త నెయ్యి వేసి కలిపేసి బాగా కలుపుకోవాలి. అక్కడ నెయ్యి మరగబెట్టుకోవాలి సన్న సెక మీద. అలాగే ఇక్కడ నెయ్యిని కూడా చక్కగా అంటే పెట్టుకుని మరగాలన్నమాట నెయ్యి. ఓకే ఓకే. ఇది మనకి తీగ భాగం వచ్చే వరకు మనం ఇది కలుపుతూ ఉండాలన్నమాట. అలాగే ఇక్కడ శనగపిండిని కూడా మనం రెడీ చేసుకోవాలి. పాకం కదుపుతున్నది నా ఫ్రెండ్ పద్మజ. సో పద్మజ ఆంటీ వాళ్ళ కోడలు అనమాట. సో మేమందరం చెయ్యమని ఇంకా ప్రతి మంత్ అడుగుతుంటే మా గొడవ పడలేక అత్తయ్య గారు మైసూర్ పాక్ లో ఎక్స్పర్ట్. చుట్టాలలో కానీ ఫ్రెండ్స్ కి కానీ చాలా గుల్లగా అద్భుతంగా చేస్తారు, అందరికీ ఇష్టం. అందుకనే మేము వచ్చేసాం వీడియో చేయడానికి, ఆంటీతో వీడియో చేయడానికి. గోధుమ పాలతో హల్వా, ఇంకొక స్వీట్ కూడా మా ఫ్రెండ్ చెప్తున్నారు, గోధుమ పాలతో హల్వా. లాస్ట్ కిట్టి పార్టీలో మేము టేస్ట్ చూసాము, అది కూడా చాలా బాగుంది. దానికి కూడా వీడియో చేయాలి. టైం చూసుకుని ఈ శ్రావణ మాసంలో తప్పకుండా అది కూడా వీడియో చేస్తాం. ఇదిగో పంచదార ఇప్పుడే కరుగుతోంది. ఈ కరిగిన తర్వాత పాకం చూసి లేత పాకంలో మనము ఇలా పట్టుకుంటే మనకి స్టిక్కీగా అన్నమాట, కొద్దిగా స్టిక్కీగా వచ్చేలా చూసుకోవాలి. అది చూపిస్తారు ఇప్పుడు ఆంటీ. సో ఆంటీ, ఇప్పుడు నేను ఇక్కడ పిండిని నెయ్యిలో కలిపారు కదా, ఇది ఎందుకు కలిపారు ఇలాగా? శనగపిండి పాకంలో వేసినప్పుడు ఉండలు కడుతుంది. ఉండలు కట్టకుండా మా అమ్మాయి టెక్నిక్ నేర్పించింది. చిట్కా ఇది. అంటే మన టెన్షన్ పడకుండాను ఉండగట్టేస్తుందేమో అని టెన్షన్ పడకుండా మనం ముందుగానే దీన్ని ఇలా లిక్విడ్ కింద చేసేసుకుని కలుపుకోవాలన్నమాట.
బాగుంది. ఇది మంచి ట్రిక్. ఇది తప్పకుండా మా వీడియో చూసిన ప్రేక్షకులకు కానీ సబ్స్క్రైబర్స్ కానీ అందరికీ కూడా ఈ ట్రిక్ యూజ్ అవుతుంది. మైసూర్ పాక్ చేయాలనుకున్న వాళ్ళకి. ఈవెన్ నేను చాలాసార్లు మా మదర్ చేసేటప్పుడు చూశాను, కానీ ఈవెన్ మా అమ్మకు కూడా తెలిసి ఉండదు. నేను చెప్తాను ఇప్పుడు. పాడెడుతుంది పంచదార తీగపాకం అలా రావాలన్నమాట. ఇప్పుడు అందులో మనం ఈ పిండి అని ఇది ఇప్పుడు మనం తిప్పుతున్నప్పుడే సిమ్లోనే ఉందా? కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకుంటూ ఇలాగ మనం షేక్ చెయ్యాలి. దండి. ఇది ఎప్పుడు మనం తీసేయాలి అన్నది చాలా ఇంపార్టెంట్ ఈ స్వీట్లోను. ఎప్పుడు తీసి ఎప్పుడు పళ్ళెంలో వేయాలి అన్నది. తినే సోడా ఉంది చూడు, కొంచెం బాగా నలిపి పెట్టు. చాలు, బాగా నలిపి వేలుతో నలిపి ఒక స్పూన్లో వేసి దీంట్లో కొద్దిగా తినే సోడా వేసుకోవాలి. చాలా స్మూత్ గా చేసి లాస్ట్ లో వేయాలి. ఆపి ఆపి సో అలా కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకుంటూ దీన్ని కదుపుతూ ఉండాలి. మరిగిన నెయ్యిని అనమాట, కాచుకున్న నెయ్యిని ఏదైతే ఉందో అలాగ మనం స్టెప్ బై స్టెప్ ఇలాగ నెయ్యి వేసుకుంటూ ఇలాగ తిప్పుకుంటూ ఉండాలన్నమాట. మీడియం ఉందా? మీడియంలోనే ఉంది. అడుగంటకుండా మనం తిప్పుతూనే ఉండాలన్నమాట. ఇందాకటి మీద ఇప్పుడు దగ్గర పడుతోంది. కొద్దిగా మళ్ళీ నెయ్యి వేసుకోవాలి. కొంచెం సగం వేయి, ఇంకా పొయ్యి ఆపేసి. సో లాస్ట్ చివరగా మిగిలిన నెయ్యి కూడా వేసేసుకుని, అంటే ఇప్పుడు మొత్తం మనకి ఎంత నెయ్యి పట్టింది? ఒక గ్లాస్ పిండికి ఒక గ్లాస్ నెయ్యి, 2 గ్లాసులు నెయ్యి పట్టింది. మీ మదర్ నేర్పిన వంట అన్నమాట ఇది, స్వీట్. ఓకే, ఇంకా దగ్గర పడిపోతుంది. నెయ్యి కొంచెం 2 స్పూన్లు దగ్గర వచ్చేసింది. ఇక్కడే పదును చూసుకోవాలి. ఇక్కడే కరెక్ట్ గా మనం చూడాలి. ఈ మైసూర్ పాక్ టేస్ట్ అంతా కూడా ఈ పదునులోనే ఉంది. ఇది తెలియాలి బాగాను. ఆంటీకి ఎంత నెయ్యి వేసినా లాస్ట్ లో జిఆర్బి నెయ్యి 1-2 స్పూన్లు వేస్తే గానీ అది టేస్ట్ గా ఉండదన్న ఒక ఫీలింగ్ అన్నమాట. సో అందుకని జిఆర్బి ఆవు నెయ్యి 1-2 స్పూన్లు వేస్తున్నారు. అప్పుడే 10-15 మినిట్స్ నుంచి దాన్ని కదుపుతున్నారు. ఇగో చూడండి, విడుతోంది నెమ్మదిగాను పిండి. ఇంకా తీసి మనం పళ్ళెల్లో పోసుకుని ముక్కలు చేసుకుని సోడా వేసేమ్మా. ఇప్పుడు మనం ఏదైతే ఇందాక చూసామో ఆ సోడా వేసేసి కలిపేసుకోవాలి. అందులో ఇప్పుడు పద్మజ దాన్ని పళ్ళెంలోకి వేసేస్తుంది. చాలా ఫాస్ట్ గా చేయాలి ఇక్కడ ఇది, లేదు అంటే గట్టిపడిపోతుంది అనమాట. దీన్ని మనం అంటే ఇలా ప్లేట్లో తీసుకున్న తర్వాత ఏం చేయాలి? ఇది కొద్దిగా చల్లారిన తర్వాత డైమండ్స్ కింద కానీ స్క్వేర్స్ కానీ మనకి ఎలా ఇష్టమైతే అలాగా తీసుకుని ప్లేట్లోకి పెట్టుకోవడం అన్నమాట. ఓకే, ఎక్కువ చల్లారితే చాలా స్మూత్గా చక్కగా దిగిపోతుంది. ఇప్పుడు మనం డైమండ్ షేప్ కానీ స్క్వేర్స్ కానీ మనకి ఎలా నచ్చితే అలాగా ఇవి
ముందుగానే కోసుకుంటే తర్వాత ఈజీగా మనకి పీసెస్ వచ్చేస్తాయి. సో ఇది ఎల్లుండ మాకు కిట్టి పార్టీ ఉంది. కిట్టి పార్టీకి మా స్వీట్ అనమాట, మైసూర్ పాక్ స్వీట్. 4 చేయండి ఆంటీ. ఇప్పుడే తినాలనిపించేలా ఉంది, అంత బాగుంది స్మెల్. నెయ్యితో చేసింది. ఎంత చక్కగా వచ్చాయి ఆంటీ, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది. ఆంటీ మీకు ఒక విషయం చెప్పనా, పెళ్ళైన కొత్తలో 2001లో నా మ్యారేజ్ అయింది కదా, మా అమ్మగారు కూడా చాలా బాగా చేస్తారు మైసూర్ పాకు. అయితే ఆ పెళ్ళైనప్పుడు బెంగళూరు వెళ్ళినప్పుడు ఏమీ తోచట్లేదని అమ్మ మైసూర్ పాకు చేస్తాను అని చెప్పానంటే, సరే చెయ్యమ్మా అని చెప్పని ఎలా చేయాలో చెప్పింది ఫోన్లో. చెప్తే అది చేశానంటీ. అది ఏమైందో తెలుసా మీకు, అది 2 రోజులైనా 3 రోజులైనా కూడా గట్టిపడలేదు అది ముక్కలు. అంటే మైసూర్ పాక్ చేయడం ఈజీ అయినా కూడా అందులో ఏదైతే పంచదార పాకం అనేది ఉందో అది చాలా 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 ఇంపార్టెంట్. ఆ పాకం తెలియకపోతే మైసూర్ పాక్ మాత్రం ఖచ్చితంగా అట్టర్ ఫ్లాప్ అవుతుంది. ఆ పాకం పట్టే విధానము, అందులో పిండి ఎంతసేపు కలపాలి, అలాగే ఆ తర్వాత తీసుకునే పిండి కూడా మంచి పిండి అవ్వాలి, నెయ్యి పాళ్ళు ఎంత అనేది ఇవన్నీ చూసుకోవాలి. చూసుకుంటేనే ఒక అద్భుతమైన స్వీట్ అనేది మన చేతిలోకి వస్తుంది, మన చేతిలో నుంచి మన నోట్లోకి వెళ్తుంది. సో అందుకని ఎన్నో వాళ్ళ అమ్మగారు చేసినప్పుడు నేర్చుకున్న స్వీట్ ఇది. అది చేసి 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 ఇప్పుడు ఆంటీ వాళ్ళ అమ్మాయి కూడా చేస్తారట మైసూర్ పాకు. ఆవిడ కూడా చాలా బాగా చేస్తారట. షేప్ చూడండి ఎంత బాగా వచ్చిందో, చూడగానే అసలు స్మూత్గా నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది అన్న విధంగా ఉంది. చాలా బాగుంది. ఇది బెల్లంతో కూడా చేస్తారా అంటే ఓన్లీ పంచదారేనా? గోధుమ హల్వా చేస్తారు బెల్లంతో. ఓహో, ఇది మాత్రం షుగర్తోనే చేస్తారు. ఓకే ఓకే, చాలా చాలా బాగుందండి. థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. అడగగానే మా గురించి, మా కోసం అని చెప్పని, మా కిట్టి పార్టీ కోసం అని చెప్పని మీరు మైసూర్ పాక్ చేసి నా యూట్యూబ్లో వీడియో చేసి అదే ఫస్ట్ టైం వీడియోలోకి వచ్చారు. ఇక ముందు చాలా 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 సార్లు రావాల్సి ఉంటుంది. అలాగే ఆంటీ ఇంకా ఏమేంటి వంటలు కానీ స్వీట్లు కానీ ఏవైతే ఇంకా బాగా చేస్తారో వాటికి కూడా మంచిగా వీడియోస్ చేస్తాము. తప్పకుండా మీరందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చేసి మీరు ఈ స్వీట్ ఎలా ఉందో మేము తర్వాత చూసి చెప్తాము, టేస్ట్ చూసి చెప్తాము. కిట్టి పార్టీ వీడియోలో కూడా ఈ మైసూర్ పాక్ వస్తుంది. వచ్చినప్పుడు తప్పకుండా అందరి ఒపీనియన్ కూడా ఎలా ఉందనేది చెప్పి ఒక చిన్న వీడియో తీస్తాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. బాయ్ ఆంటీ. బాయ్ చెప్పండి. బాయ్.